మాట్లాడదామా? ఇంకా ప్రింట్ మీడియాకి రానట్టు అందరూ చాలా మంది జ్యోతి వాళ్ళ ఈనాడు అప్పుడు చెల్లిపోయినా తెలంగాణలో జరుగుతున్నటువంటి 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ ఎన్నికలు తెలంగాణ వాదానికి తెలంగాణ ద్రోవులకు మధ్యన జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళిద్దరే పరిపాలించారు. కానీ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా చూసుకున్నట్లయితే ఈ 2 పార్టీల యొక్క సీమాంధ్ర నాయకత్వం యొక్క నిర్లక్ష్యం వలన మహబూబ్నగర్ పూర్తిగా వెనుకబడిన జిల్లా కాదు, వెనుకబడేసారు దీన్ని కావాలని. మహబూబ్నగర్ జిల్లాలో ప్రకృతి సంపద ఉంది, జల సంపద ఉంది, వనరులు ఉన్నాయి. ఇవన్నిటినీ సద్వినియోగపరుచుకుంటే ఒక్క వ్యక్తి కూడా ఈ జిల్లాను వదిలిపెట్టి వలస వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ జిల్లా నుంచి వేలాది మంది దుబాయ్ కానీ, బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే దానికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆ 2 పార్టీల దుర్మార్గమైనటువంటి చర్య వలన పేదరికం తగ్గించాల్సింది పెరిగిపోయింది. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఈయన దత్తత తీసుకున్న జిల్లాగా ఆయన మరి దత్తత తీసుకొని మరి జిల్లాకి ఏ రకమైనటువంటి న్యాయం చేశాడో ఆయన సమాధానం చెప్పి గడ్డ మీద అడుగు పెట్టాలి. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నికలలో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు వరకు లేదు. తలాబ్కు నీళ్లు పెట్టుకొని దప్పిక గెడిచినట్టుగా 68% కృష్ణానది తెలంగాణ జిల్లాల నుంచి పరివాహక ప్రాంతం అయితే కేవలం 32% ఆంధ్రలో పరివాహక ప్రాంతం ఉంది. కానీ నీటి కేటాయింపులు చూస్తే 70% వారికి, 30% తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంలో ఆనాడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు మేము ఆంధ్రప్రదేశ్లో విలీనం కాని సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే తెలంగాణ వనరులను తెలంగాణకే ఉపయోగిస్తాం, తెలంగాణ ఆదాయాన్ని తెలంగాణకి ఖర్చు పెడతాం, తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణకి ఇస్తాం. ఇందులో ఏదొక్కటైనా అమలైందా? తెలంగాణ ఉద్యోగులు
1/11/56 నాడు తీర్మానం చేశారు తెలంగాణ ఆదాయం తెలంగాణ ఖర్చు పెట్టాలని. ఎక్కడ పెడుతున్నారు ఇవాళ? ఇలాంటి మోసం చేసినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసలు మీకు ఈ ప్రజానికానికి మహబూబ్నగర్ జిల్లా ఓటర్స్ కి ఏ ముఖం పెట్టుకుని వచ్చి మీరు ఓట్లాడుతారు ఇక్కడికి వచ్చి? తెలంగాణ ప్రజలు ఈరోజు నాకు పూర్తి విశ్వాసం 6 నియోజకవర్గ ఎన్నికలు జరుగుతుంటే ఈ 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి. 2 పార్టీలకు కూడా ప్రజలు తిరస్కరించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బహుశా మీరు అనుకుంటున్నారేమో డబ్బు ఖర్చు పెడతాం, మేము డబ్బు పంచుతాం, మందు పంచుతాం. తెలంగాణ ప్రజలు మీ 2 పార్టీల యొక్క నైజం ఏందో తెలిసిపోయింది. ఈరోజు తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ ప్రజానికానికి పేదరికం పోవాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఏకైక మార్గం తప్పితే మరొక మార్గం లేదు. ఈరోజు వనరులను సద్వినియోగపరచుకోవాలనుకున్నా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. అదొక్కటే మార్గం తప్పితే ఇంకో మార్గం లేదు. ఈ రైతాంగం ముందు ఇక్కడ అన్ని జిల్లాలు కూడా తెలంగాణలో ఇప్పుడు 30 లక్షల బోర్వెల్స్ రాష్ట్రంలో సుమారుగా ఉంటే అందులో 18 లక్షల బోర్వెల్స్ తెలంగాణలో ఉన్నాయి. బోర్వెల్స్ కానీ, ఓపెన్ వెల్స్ కానీ, ఫిల్టర్ పాయింట్స్ కానీ, ఈ 18 లక్షల బోర్వెల్స్ కింద పంటలు పండించేటువంటి రైతాంగానికి ఈరోజు కరెంట్ లేక పంటలు ఎండగొట్టుకుంటున్నాం. కానీ 100% బొగ్గు లభ్యత తెలంగాణలో ఉంది, సీమాంధ్ర లేదు. కోల్ అవైలబిలిటీ, కోల్ మైన్స్ ఓన్లీ తెలంగాణలో ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ 100% బొగ్గు ఉత్పత్తి అయ్యేటువంటి తెలంగాణలో బొగ్గు ద్వారానే మేము కరెంట్ ఉత్పత్తి చేసుకుని రేపు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి సంపూర్ణ న్యాయం చేస్తాం. ఇప్పుడు బిచ్చబెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది వల్ల. ఇంకా సిగ్గుమాల చర్యలు మాట్లాడతారు ఇవాళ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు. 2 ప్రాజెక్టులు శంకరంపల్లి, నిండనూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు తయారున్నాయి, కానీ దాని గ్యాస్ కేటాయించరు. ప్రైవేటులో జీవీకేలకో, లగడపాటి కంపెనీ ల్యాంకోకో, వేమగిరికో, కొండపల్లికో వాళ్ళకి ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళకి గ్యాస్ అలాట్మెంట్ చేస్తారు, కానీ జెన్కో ద్వారా చేసే ప్రాజెక్టులకు గ్యాస్ అలాట్మెంట్ లేదు. ఖమ్మం దగ్గర, సత్తుపల్లి దగ్గర కోల్తో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాజెక్టుకి దానికి క్లియరెన్స్ లేవు. అంటే తెలంగాణను మీరు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి, తెలంగాణ ప్రజలతోటి మీరు మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, కానీ తెలంగాణ ప్రజల యొక్క అదృష్టానికి మీరు మార్చలేరు. తెలంగాణ ప్రజల పేదరికం అట్లే ఉంటుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పోరాటంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే తెలంగాణ 4.5 కోట్ల ప్రజానికానికి న్యాయం జరుగుతుంది. అన్ని విధాలుగా పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంగా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గుర్తుంచుకున్నారు. ఇవాళ మేము నేను కామారెడ్డి ప్రాంతం కానీ, ఇటు మొన్న ఆదిలాబాద్ పోయి వచ్చాం. మీకు ఎన్నికలలో ప్రజలు పాల్గొనడానికి నిన్న మా దగ్గర కామారెడ్డి చూసినాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఊరు జనం లేకపోతే పక్క నియోజకవర్గం వెళ్ళి 300 రూపాయలు తీసుకొచ్చి ఇట్లా బస్సులో తీస్తున్నారు. అక్కడ స్వచ్ఛందంగా జనం వచ్చే పరిస్థితి లేదు. మీకు డబ్బులు పెట్టి జనాలు వచ్చారని మమాన్పించుకుంటున్నారు తప్పితే స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. 2 పార్టీలకు డిపాజిట్ కోల్పోవడం ఖాయం. ఈ 6 స్థానాలు నాగర్ కర్నూలుతో సహా ఆయన ఇండిపెండెంట్ గా 5 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ గెలవడం ఖాయం అనేది
ఇప్పటికి తేలిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు వీరి మోసాలను ఇప్పటికి గుర్తించారు. అందులో ప్రత్యేకంగా మహబూబ్నగర్ జిల్లా 3 స్థానాలు ఇక్కడే ఉన్నాయి, 6 స్థానాలలో 3 మహబూబ్నగర్లు ఉన్నాయి. ఏ జిల్లానైతే వెనుకబడేసిర్రో ఆ జిల్లా ప్రజలు మిమ్మల్ని మీకు పట్టం కట్టే ప్రసక్తే లేదు, మిమ్మల్ని ఆదరించే ప్రసక్తే లేదు. తెలంగాణ ద్రోహులుగా మీకు ముద్రపడ్డారు, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు.